మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ప్రస్తుతం ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక సందేహంలో పడేసే ఒక ప్రశ్నే అమ్మ ఇది మాత్రం. నిజంగా అందరూ బయటపడరు, కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు సరి అయిన నిర్ణయం తీసుకుందాము అనుకుంటే, ఉదాహరణకి ఇది సమాజం దృష్టిలో మంచి అవుతుంది, కానీ ఇది నాకు మంచి అవ్వదు నేను తీసుకునే నిర్ణయం. లేదంటే రివర్స్, ఒకవేళ సమాజానికి మంచి అయింది నాకు మంచి కాదు, నాకు మంచి అయింది సమాజానికి మంచి కాదు. మరి అలాంటప్పుడు నేను ఈ సమాజంలో బతుకుతున్నా కాబట్టి సమాజాన్ని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిర్ణయం తీసుకోవాలా? లేదు అని అంటే నేను నాది అనే స్వార్థంతో ఎవరేమైపోతే నాకేంటి, సమాజంతో నాకు సంబంధం లేదు అనుకుని నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకోవాలా అనే ఈ ఆలోచన ప్రతి ఒక్కరిని సందేహంలో పడేస్తుంది. ఏం చెప్తారమ్మా దీని గురించి? అంటే సమాజము అంటే ఏమనుకుంటున్నారు మీరు? సొసైటీ ఏముంది సొసైటీలో? మనుషులు, నాలాంటి మనుషులే అందరూ. అంతే కదా. మనలాంటి మనుషులే అందరూ ఉన్నప్పుడు మనం ఉద్ధరించాల్సినవి చాలా ఉన్నాయి. నేనేది సమాజంలో ఉద్ధరించాలంటే ప్రతి పేదవాడిని మనం ఆదుకోలేము. మనకు అంత శక్తి భగవంతుడు ఇవ్వలేదు. శక్తి ఉన్నవాళ్ళు ఆదుకోడు. శక్తి ఉన్నవాడు ఆదుకోడు. వాడు స్వార్థంతో వాడు వెనక సంపాదించుకుంటూనే ఉంటాడు, అధర్మంగా అన్యాయంగా. నేనేది సమాజాన్ని ఉద్ధరించాలి అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొన్ని పనులని మనం చేయటం వల్ల సమాజానికి తెలియకుండా మనం మేలు చేసినట్లు మన ఆత్మ సంతృప్తి, మనల్ని మనం ఉద్ధరించుకోవటం, ఇవి చాలా ఉన్నాయి. మనము కలికాలంలో ఉన్నాం. మనం ఏ మనిషినే తృప్తిపరచలేము, ఏ విధంగానూ తృప్తిపరచలేము. ఏ మనిషితోనూ మనం మంచి అనిపించుకోలేము. మన ముందు మంచి అన్న వెనక్కి వెళ్ళి వాడు చెడని అంటాడు. వాళ్ళందరి గురించి మనం ఏం ఆలోచించక్కర్లేదు. నేనేది సమాజం కోసం మనం చేయవలసిన ఏంటిది అంటే కనీసం మన ఇంట్లో వాడుకునే నీళ్ళని సేవ్ చేయాలి. నీటిని ఎవరు తయారు చేయలేరు. అది ప్రకృతి పరంగా భగవంతుడికి మనకి వర్షం రూపంలో, సముద్రం రూపంలో, నదుల రూపంలో, కాలువల రూపంలో మనకిచ్చేది. వృధా చేయటానికి నువ్వెవరు? సమాజాన్ని ఉద్ధరించక్కర్లే, ఇవి చెయ్యి. అంతేగా. నీటిని వాడటము ఎంత కావాలో అంతే. ఎప్పుడైతే తొట్లల్లో నీళ్లు తెచ్చిపోసుకున్నారో మితంగా వాడారు. ఎందుకంటే కష్టం కదా, అవి అయిపోతే మళ్ళీ ఏటి నుంచి తెచ్చుకోవాలి, బావి నుంచి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ట్యాప్స్ కుళాయిలు వచ్చాయో, కుళాయిలు వచ్చిన తర్వాత విపరీతంగా నీటిని వాడేస్తున్నాం. అవును. పని మనుషులైతే ఆ కుళాయిని తిప్పేసి వాళ్ళు ఊడుస్తూ ఉంటారు, అది నిండి వెళ్ళిపోతూ ఉంటుంది. అంట్లు కడుగుతారు, అది నిండిపోతూ ఉంటుంది, అలానే కడగాలి, లేకపోతే రారు పని వాళ్ళు. నేనేది ముందు నీ ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకిచ్చిన ఈ నీటిని కాపాడండి, సమాజాన్ని కాపాడినట్టు. అలాగే బయట చెత్తని పోతూ కవర్లు అట్లా రోడ్డు మీద విసిరేసి వెళ్తారు. ఆ పనిని ఆపేయండి, సమాజాన్ని ఉద్ధరించినట్టు కాదు. అంతేగా. అవునా? ఆలయానికి వెళ్ళండి, మిమ్మల్ని చూసి నలుగురు రావచ్చు. కనీసం వారంలో ఒక్కరోజు ఒక ఆలయానికి వెళ్ళండి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించినట్లు కదా. సమాజ ఉద్ధరణే కదా హిందూ మత ఉద్ధరణ. ఆలయానికి వెళ్ళండి, సాంప్రదాయాన్ని పాటించండి. మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. అబ్బా అసలు చీర కట్టులు ఎంత బాగున్నారు, బొట్టు పెట్టుకుంటే ఎంత బాగున్నారు. కాకపోతే ఒక ట్రెండ్ మాడింది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చీరలు కట్టుకొని సోషల్ మీడియాలో చాలా అందంగా కనిపిస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. ఒక మార్పు అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో కట్టుకున్నా అది ఫోటోషూట్ అంటే దానిలో కూడా స్టైలిష్ ఉంది అనేది ఎత్తుక్కున్నారు కాబట్టి అందంగా కనిపిస్తున్నాం. మన వల్ల సమాజానికి కావాల్సింది ఏంటంటే మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వటమే సమాజ ఉద్ధరణ. ఇక్కడ ఆహారం బయట నుంచి తెచ్చుకోకండి, ఇంట్లో వండుకొనే తినండి, ఆరోగ్యానికి మంచిది. సమాజ ఉద్ధరణ అంటే భగవంతుని గురించి చెప్పుకోవటం, విశ్వాన్ని పట్టుకోవటం, ఇది కాదు సమాజ ఉద్ధరణ. దీనితో పాటు అది కూడా చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. లేదు మన దగ్గరలో ఉన్న స్లమ్ ఏరియా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు? అది మన ఏరియా కార్పొరేటర్, కౌన్సిలర్ను పట్టుకొని ఉద్ధరింప చేయటం. అంతవరకే, మన స్థాయి అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు కదా. దేశాన్ని ఉద్ధరించలేం కదా మనం, మన ఊరిని, మన ఏరియాని ఉద్ధరించలేం. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఉద్ధరిస్తామా? అది మనం ఇంట్లో పనులే చేయట్లేదు సరిగా.
ఇంట్లో వాళ్ళకు వంట చేయటం మానేసి అవును. ఆ పని మనిషి రాకపోతే బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకునే రోజులు వచ్చాయి. ముందు అదే నేనేది అదే. ముందు ఇవి మారండి, తర్వాత అవి మారుద్దురు. ఇప్పుడున్న మహిళలకి, పురుషులకి, ఎవరికైనా పురుషులే మహిళలే ఇంట్లో పని చేయాలా కాదు, పురుషులు కూడా చేయవచ్చు. ఇది కూడా సమాజ ఉద్ధరణే. అమ్మో, అందరూ మన పైన దాడికి వస్తారమ్మా ఈ మాట ఎందుకు చెప్తే. వస్తారమ్మా? ఎందుకు చేస్తాడు మగాడు? ఎందుకు ఒక్కరు అవసరం లేదు. మహిళ ఆదివారం కూడా పని చేస్తుందిగా ఇంట్లో, వాళ్ళకి సెలవు ఉండదు. మగవాళ్ళకి సెలవు ఉంటుంది, పండగలు వస్తే సెలవు వస్తుంది. మహిళకి పండగ రోజే పని ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ పని ఉంటుంది. కనీసం వారంలో ఒక్కరోజు మహిళకు సెలవు ఇచ్చి మీరు ఇంటి పనులు అన్నీ చేయండి, తెలుస్తుంది ఆ కష్టం. ఏమంటారంటే పని మనిషి ఉంది కదా, వాషింగ్ మిషన్ ఉంది కదా, నువ్వు ఏం చేస్తున్నా, అదే నేనేం చేస్తానో అదే మీరు చెయ్యండి. అది ఇంట్లో పిల్లల్ని రెడీ చేయొచ్చు, పిల్లలకి బాక్స్ కట్టొచ్చు, భార్య వంట చేస్తే ఓ రోజు ముందు లేస్తారు, వెనక లేస్తారు. హడావున్న రోజు సహాయం చేసినా చాలు. అది సమాజాన్ని ఉద్ధరించినట్లే కదా. నిన్ను చూసి నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. మరి ఆ పిల్లలు తెచ్చుకున్న భార్యలో లేకపోతే అమ్మాయి వెళ్ళిన ఇంట్లో వాళ్ళు బాగుపడతారు కదా, నిన్ను చూసి నేర్చుకున్నందుకు. ఇది సమాజ ఉద్ధరణ అంటే. సమాజ ఉద్ధరణ అంటే ఏదో చెట్లు నాటి వదిలేయటం కాదు. స్టేటస్లలో నేను చెట్లు నాటాను ఈరోజు అంటే దాని పెంపకం ఎవరు చూస్తారు? చూసేదిలే, అవి ఎండిపోవాల్సిందే. నీ ఫోటోల కోసం, పేపర్లో, మీడియాల కోసం చేస్తున్నారు తప్పితే సమాజ ఉద్ధరణ. ఎవరైనా మనసు మీద చెయ్యేసుకొని చెప్పండి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని. సమాజాన్ని ఉద్ధరించేవాడు బయట కనపడ్డు, వాడు కనిపించకుండానే చేస్తాడు. ఫోటోలు వచ్చాయి, నేను అన్నదానం చేశా, నేను వస్త్రదానం చేశా, ఫోటోలు వచ్చాయి, సోషల్ మీడియాలోకి వెళ్ళాయి. నువ్వు ఏదో పేరు కోసం చేస్తున్నావు, నువ్వేదో పదవి కోసం చేస్తున్నావు, సమాజాన్ని ఉద్ధరించట్లేదు. నువ్వు పేదవాడు అంటే వాడికి ఏమి కావాలి? ఆ పేదవాడి పిల్లోని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వదిలే, వాడికి ఎంత 500 కూడా బుక్స్ ఖర్చు కాదు, అదొక్కటి పెట్టు చాలు, వాడికి యూనిఫామ్లు కుట్టించు, అయితే 1000 రూపాయలు అయింది. అది సమాజాన్ని ఉద్ధరించి. నువ్వు 100 మందిని చదివించక్కర్లే, ఒక్కరిని చదివించు. ఆ సంవత్సరానికి 2000 ఎంత తీస్తావు? 150 రూపాయలు నెలకు నువ్వు తీసి పెడితే ఒకటి చదువుకుంటాడు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివించే స్తోమత మన పిల్లల్ని చదివించలేము, వేరే వాళ్ళని ఏం చదివిస్తాం? వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లల్ని చదివించండి, అంతే కదా. వాళ్ళకు మంచి బట్టలు కొనివ్వండి. ఎంతవరకు మన కడిపే నిండాలి, మన షెల్ఫ్లే నిండాలి, ఏదో మనం తీసేస్తే వాళ్ళకి ఇవ్వడం తప్పితే ఎవరికి మనం కొత్త బట్టలు ఇస్తున్నాం? ఎవరో చేస్తున్నారు కానీ అది కూడా పదవుల కోసం చేస్తున్నారు, స్వార్థం కోసం చేస్తున్నారు. మన తృప్తి కోసం సేవ చేస్తే అది సమాజ ఉద్ధరణ. వాళ్ళు చెప్పుకోరు బయటికి, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం అని చెప్పి చెప్పరు. లేదు, 10 మందిని మోటివేట్ చేయి. అదే నీ ఖర్చు అయ్యేదేం కాదు. నీ మాట సహాయం కూడా చేసేవాళ్ళు లేరు కదా ఈరోజు. ఎవరో ఉంటారు, తక్కువ కనిపిస్తారు, తక్కువ మాటలు అట్లాంటి వాళ్ళు ఉన్న నమ్మరు. పరిస్థితులు సమాజంలో అలా అయిపోయినాయి. మాట ఇస్తే మాట మీద నిలబడాలి. నువ్వు అసలు దేశాన్ని ఉద్ధరించిన పుణ్యం వస్తుంది. అసలు ఇచ్చిన మాట మీద నిలబడాలి. నేను ఇది నీకు ఇస్తాను, నాకు ఇది ఇవ్వు, వీటి మీద నిలబడం. రాముడు ఎందుకు గొప్పవాడయ్యాడు? మాట ఇస్తే మాట మీద నిలబడ్డాడు. అందుకే తరాలు యుగాలు మారిపోయినా కూడా ఆయన భగవత్ స్వరూపం కాదనం. ఆయన మనకి ఆదర్శం కదా. రామరాజ్య పరిపాలన అంటున్నాం, రాముడు ఆచరించండి. ఎవ్వరూ ఆచరించరు. మనకి ఏమి స్వలాభం ఉంటే దాన్నే ఆచరిస్తారు. కానీ పక్క వాళ్ళకి చెప్పడానికి వస్తే మాత్రం వీళ్ళన్నీ ఆచరించేసినట్టు తెగ చెప్తారు. చాలా నీతులు ఉంటాయి. ఎప్పటికీ కూడా 10 రూపాయలు అంటే నేను ఇచ్చేస్తే నాకు ఏ లాభం అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. లాభాన్ని ఆశించకుండా చేస్తే నువ్వు గొప్పవాడివి. అది సమాజ ఉద్ధరణ. సమాజ ఉద్ధరణ అంటే రోజు చీపురు పట్టుకొని రోడ్లు ఏమి ఊర్చక్కర్లేదు. మన ఇంటి పరిసరాల్లో మనం చెత్తను పడేయకుండా, ఎవరైనా చెత్త పడేస్తే సైలెంట్గా తీసుకొని పడేయటం, పక్క వాళ్ళతో గొడవ పెట్టుకోకపోవటం, పేదల యందు దయ కలిగి ఉండటం. ఇంకా మనం ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుద్ది అంటే మన బుర్ర పాడవడం తప్పితే ఇంకేముండదు. ఎందుకంటే అధర్మంతో కూడుకుంది, అన్యాయంతో కూడుకుంది కలికాలం. మన వంతు చేతనైన మన ఇంటి చుట్టుపక్కల చేసినా చాలు. నేను అనేది సమాజాన్ని ఉద్ధరించడం అంటే వీడియోల ద్వారా నీతులు చెప్పడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీడియోల ద్వారా నీతులు చెప్పడం కాదు. రూపాయి తీసుకోకుండా నీతులు చెప్పు, అంతే. అది సమాజ ఉద్ధరణ అవుతుంది. అంతేకాని నేను తీసుకుండేదే నాకు ఖర్చులు ఉంటాయి కదా, మేము సంపాదించుకుని నువ్వు సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తావు? సాటి మనుషులు స్నేహితులుగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా సహాయం, నోటి సహాయం కూడా చేయలేదు. చాలా మంది చేయరు.
ఎందుకు? అందుకే కదా చాణక్యుడు నీతి సూత్రాలు చదవాలి. సమాజాన్ని మనం ఉద్ధరిస్తామో లేదో, ఇప్పుడు ఉద్ధరిస్తున్న వాళ్ళు ఉద్ధరిస్తున్నారో లేదో తెలుస్తుంది. అసలు ఒక స్నేహితుడిని చేసుకోవడానికి కూడా ఆయన ఎన్ని సూత్రాలు చెప్పాడు, ఎన్ని రకాల లక్షణాలు ఉంటే వాడు స్నేహితుడు అవుతాడు అనేది కూడా అద్భుతంగా చెప్పాడు ఆయన. అందుకే సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయి. చెత్త రీల్స్ చూసే బదులు ఇవి చూడండి, ఇవి వినండి. కనీసం జీవితంలో మారడానికి ప్రయత్నం చేయాలి మనం. కోట్ల ఆస్తులు ఇప్పుడు మనకి గరికపాటి గారు చెప్పాడు, రాత్రిపూట కోటీశ్వరుడు ఒక్కటే పుల్కా తింటాడు, ఆ పుల్క కోట్లకు ఎన్ని జన్మలు ఎత్తినా ₹1 అవ్వదు అని. అట్లా ఏం చేసుకోవటానికి అధర్మంగా అన్యాయంగా సంపాదించి ఒక వాచ్మెన్ లాగా దాన్ని కాపలా కాసి పిల్లలకు అప్పచెప్పిపోతే వాడు మందు తాగటం, తినటం, అమ్మాయిలతో తిరగటం, అందరినీ ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. నువ్వు కోట్లు సంపాదించడం వల్ల సమాజానికి నువ్వేం చేసావు? నీ పిల్లల ద్వారా నీ ద్వారా ఎంత అన్యాయం జరిగి ఉండాలి? బతకడానికి ఎంత కావాలి? ఎంత కావాలో అంతే ఉండాలి. చాలు ఎక్కువ మనము అది ఉన్నంత మనకి టెన్షనే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఊరెళ్తున్నారు. ఊరెళ్తూ వాళ్ళ ఇంట్లో కొంత డబ్బు ఉంది, వాళ్ళు ఇల్లు కొనడానికి డబ్బులు పెట్టుకున్నారు. మా ఇంట్లో పెట్టి వెళ్తామన్నారు. సరే తెమ్మన్నాను. ఆ డబ్బులు ఇంట్లో ఉంది, నాకు టెన్షన్. అంతేగా మరి. ఆ డబ్బులు ఉంది, అయ్యో ఈయన బయటకు వెళ్ళాడే, ఎవరు వస్తారో ఏమో అని. అంటే అది మన దగ్గర ఉండటం వల్ల ఇంత బాధపడుతున్నాం అంటే దానికి ఎందుకు ఇంత తాపత్రయపడాలన్న ఒక అవేర్నెస్ ఆ రోజు వచ్చింది. అంతే కదా, మనం తింటున్నాం, పిల్లల్ని చదివించుకున్నాం, చక్కగా తిరుగుతున్నాం, కావాల్సిన బట్ట కడుతున్నాం, కావాల్సిన తిండి తింటున్నాం, నిద్రపోతున్నాం చక్కగా, తెలిసిన వాళ్ళకి 10 మందికి మాట సాయం చేస్తున్నాం. ఎందుకంటే జీవితం కావాలని అనిపించి ఆ రోజు ఒక అవేర్నెస్ వచ్చింది. అరే దీనికోసమా ఇంత తాపత్రయపడతామంటే, బ్యాంకులో ఉంటే సేఫ్, ఓ స్థలం కొంటే సేఫ్, స్థలం ఆడే ఉంటుంది. ఆ స్థలం కొన్న వీడు కబ్జా చేస్తాడు, ఈ పక్క ఒక అరుగు జరుగుతారా, ఇది ఉంది ఇప్పుడు మళ్ళీ ఉంది కదా. దీనికోసం ఇంత తాపత్రయపడి ఒక వాచ్మెన్ పని చేస్తూ కోటీశ్వరుడే కానీ వాచ్మెన్ అంటే ఎక్కడో ఉంటాయి ఆస్తులు, లగ్జరీగా ₹1,00,00,000 కారులో తిరుగుతారు, ₹1,00,000 బట్టలు వేసుకుంటారు, కానీ చేసేది వాచ్మెన్ పని. దేనికోసం ఇంత తాపత్రయపడతారు? ఇది సమాజ ఉద్ధరణనా? నీ వల్ల నీ పిల్లలు వాళ్ళ ప్రవర్తన చెడిపోయి 10 మందికి అన్యాయం చేస్తూ 10 మందికి ఆదర్శంగా లేకుండా ఉండటం, ఇది సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తావు? నీ కోట్లు ఏం చేసుకోవాలి? సమాజాన్ని ఉద్ధరించలేనప్పుడు నీ కోట్లు, నీ లగ్జరీ లైఫ్ ఏం చేయాలి? ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మన పెద్దవాళ్ళు ఎంతమంది మనకి ఎన్ని అందించారు, వాళ్ళే కోటీశ్వర్లు కాదు, వాళ్ళని చూసి మనం జీవితంలో నేర్చుకోవాలి. జ్ఞానం ఉన్న కోటీశ్వర్లు. జ్ఞానం, నేను ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పాను, నేను విద్యని జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరమ్మా, మన ఆస్తుల్ని దోచుకుంటారు అని. ఏదైంది ఇప్పుడు మన చీరలు లాగేయచ్చు, మన నగల్ని లాగేసుకోవచ్చు, మనల్ని గాయపరచవచ్చు, అంతేగా ఏదైనా చేయొచ్చు. జ్ఞానాన్ని ఏం చేయలేడు, మనలో ఉండిపోద్ది. అంతే. దాన్ని సంపాదించుకుంటే మనిషి సమాజాన్ని ఉద్ధరించినట్టే. మనిషితో పాటు సమాధి కావాల్సిందే ఆ జ్ఞానం, కానీ ఎవరు దోచుకోలేరు. పుడకలతో పునికని పుట్టింది పుడకలతో పోద్ది అని, జ్ఞానం కూడా అంతే, పుడకలతో పోవాల్సిందే అనమాట. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం సమాజాన్ని ఉద్ధరించినట్టు అంతే. ఇంట్లో మన పనమ్మాయింది, అమ్మాయికి ఏమైనా కష్టం వచ్చిందా, ఏమన్నా డబ్బులు కావాలా, లేకపోతే నీకేమన్నా ధాన్యం కావాలా, మీ పిల్లలకి ఏమైనా చదువుకి ఇబ్బంది ఉందా, లేకపోతే మీ ఆయన పరిస్థితి బాగాలేదా, ఏదన్నా సహాయం చేయండి. మనం 100 మందికి చేయలేకపోవచ్చు, ఒకళ్ళకి చేయగలుగుతాంగా. వాళ్ళు మన ఇంట్లో మనకి ఎన్నో పనులు చేసి పెడతారుగా. మరి అది మనం చేయాల్సింది. నేను దేశాన్ని ఉద్ధరిస్తా, నేను చెప్పడం ద్వారా 10 మందికి ఇదైపోయింది అనేది కాదు, ఆచరించి చూపించాలి. నేను అంతే. అందరూ చేయగలరు, కానీ ఆచరించి చూపటం అనేది అందరికీ రాదు. వాస్తవం. సమాజాన్ని ఉద్ధరించడం అంటే ఇన్ని కారణాలతో ఉంటది. కలియుగంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఉద్ధరించుకుంటావా, సమాజాన్ని ఉద్ధరిస్తావా, అది ఇంకా మనకు చేతనైనంత సమాజాన్ని ఉద్ధరించాలి. మాట ద్వారానా చేతల ద్వారానా 100 మందికి మనం ఉద్ధరించలేకపోవచ్చు. కనీసం మన చుట్టూ ఉన్న వాళ్ళ వరకైనా, ఇప్పుడు మన ఎదురింటోళ్ళకో పక్కింటోళ్ళకో ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు, వెళ్ళాలి, ఆసరాగా నిలవాలి. డబ్బులు అవసరమైతే హాస్పిటల్, లేకపోతే ఏదైనా వెహికల్కా, లేకపోతే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలా, ఇంట్లో ఎవరైనా చనిపోయారో ఓదార్చడం, ఇవన్నీ ఉద్ధరణలే కదా. కనీసం మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఒక కేక్ వినపడితే బయటకు వెళ్ళి చూడలేము. ఇప్పుడు అమ్మో మనకెందుకు అన్నట్టుగా ఉంటారు. మరి అది ఎలా? ఇప్పుడు ఒక వినకూడని శబ్దాలు వింటూ ఉంటాం, అంటే ఏసీలు అవ్వచ్చు, కింద మోటార్లు అవ్వచ్చు, మంటలు వస్తాయి కొన్నిసార్లు.
అసలు అట్లా తొంగి చూసే జనాలు ఉండట్లేదు. అంత స్వార్థపరంగా ఉంటున్నాం. మరి అంత స్వార్థం పనికిరాదు. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మీకేమన్నా సహాయం అవసరమా, ఏదైనా కష్టం వచ్చిందా, మనిషిని చూస్తే తెలుస్తుంది ఏదో కష్టంలో ఉన్నారు. కనీసం ఆ సహాయం కూడా చేయలేకపోతే మనం ఏం సమాజాన్ని ఉద్ధరిస్తాం? అసలు ఇంట్లో వాళ్ళనే సంతోషపెట్టలేము, సమాజాన్ని ఏం సంతోష పెడతాము? ఇప్పుడు రోజు వంట చేస్తే పిల్లోడో మగుడో ఎవరో ఒకరు పేరు పెడతారు, అవునా? ఎంత భర్త సంపాదించిన భార్య భర్తకు పేరు పెడుతుంది. మనల్ని మనమే సంతోషపరచుకోలేకపోతున్నాం, ఉద్ధరించుకోలేకపోతున్నాం. సమాజాన్ని ఉద్ధరిస్తామా? ఉద్ధరించాలి అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చేతనైనంత మనం చేయాలి. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.